ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ రోజుల్లో బంధాలకు అనుబంధాలకు విలువ లేకుండా పోతుంది. క్షణికావేశం మనుషులను రాక్షసుల కంటే దారుణంగా మార్చేస్తుంది. క్షణికావేశంలో కాపాడవలసినటువంటి కొడుకులే తల్లుల పాలిట కసాయిలుగా మారుతున్నారు. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగినటువంటి ఒక దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక ప్రభుత్వ టీచర్ తన సొంత కుమారుడి చేతిలో దారుణంగా హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ్ నగర్లో ఈరోజు ఉదయం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న లక్ష్మి అనే 50 ఏళ్ల మహిళను ఆమె కుమారుడు యశ్వంత్ కత్తితో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. ప్రాథమిక సమాచారం మేరకు నిందితుడు యశ్వంత్కు మానసిక సమస్యలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి కొడుకుల మధ్య తరచూ చిన్న చిన్న వాగ్వాదాలు జరుగుతూ ఉండేవని, అయితే ఈరోజు ఉదయం వీరిద్దరి మధ్య వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ సమయంలోనే ఆవేశానికి లోనైనటువంటి యశ్వంత్ ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేసి కన్న తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు యశ్వంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఘటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ సుదర్శన్, ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తల్లి కొడుకులకు తరచూ కూడా గొడవలు అవుతున్నమాట వాస్తవమే. కొడుకు జులాయిగా తిరుగుతున్నాడు. బీటెక్ అయిపోయి 4 ఏళ్ళైనా కూడా ఉద్యోగం సంపాదించలేదన్నది తల్లి బాధ. ఎందుకంటే ఒక టీచర్ గా, ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా సమాజంలో గౌరవప్రదంగా బతుకుతున్నటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒకగానొక కొడుకు నిరుద్యోగిగా మిగిలిపోయాడు, జులాయిగా మిగిలిపోయాడు. ఉద్యోగం సంపాదిస్తే తను తన ఫ్రెండ్స్ ముందు కానీ సాటి టీచర్ల ముందు చెప్పుకోవడానికి బాగుంటుంది అన్నది తల్లి అభిప్రాయం. అయితే యశ్వంత్ ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఇప్పుడు 4 ఏళ్ళుగా హైదరాబాద్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాను, ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను అని చెప్తున్నాడు తప్ప ఉద్యోగం సాధించడంలో విఫలమవుతున్నాడు. అంతేకాకుండా చెడు వ్యసనాలకు కూడా బానిసయ్యాడన్న విషయం తల్లికి తెలిసి గతంలో పలుమార్లు మందలించింది. ఈ నేపథ్యంలోనే అతను ఈ రోజు ఉదయమే హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే తల్లితో వాగ్వాదానికి దిగాడు. అయితే అదే సమయంలో తండ్రి కూడా ఇంట్లోనే ఉన్నాడు. తండ్రి స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళి వచ్చి బట్టలు మార్చుకునే ప్రయత్నంలో తండ్రి బెడ్రూమ్ కు ఇతను గడియ పెట్టి బయట గడియ పెట్టాడు, బయటికి రాకుండా. ఆ సమయంలో వంట రూమ్ లో ఉన్నటువంటి తల్లిని అక్కడికి వెళ్ళి గొంతుతో కత్తి కోసి బాడీని వరండాలోకి లాక్కొచ్చి తర్వాత బెడ్రూమ్ డోర్ తీసి తండ్రికి చెప్పాడు, నీ భార్యను చంపేశాను, పోలీసులు వస్తున్నారు పట్టుకెళ్ళడానికి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే డ్రగ్స్ కూడా కొంత బానిస అయి ఉండవచ్చు ఇతను, ఎందుకంటే సిటీలో ఉంటున్నాడు, ఉద్యోగం లేదు, గవర్నమెంట్ టీచరు, ఈమె ఫ్యామిలీ పరంగా వెల్ సెటిల్డ్ కాబట్టి కొడుక్కి ఏ లోటు రాకుండా చూసుకున్నారు కాబట్టి అతను చెడు వ్యసనాలకు కూడా కొంత బానిస అయి ఉండొచ్చు అన్న కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల పెద్ద కారణాలు అయితే ఇప్పటికీ ఏవి కనిపించలేదు. కేవలం క్షణికావేశంలో పదే తల్లి తనను దండిస్తుందన్న కోపంతోనే ఈ రోజు జరిగిన గొడవ కారణంగానే ఆ క్షణికావేశంలో గొంతుకోసి చంపేసినటువంటి సంఘటన. ఇది దారుణమైన సంఘటన. ఒక్కసారిగా ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్ కాలనీ అంతా కూడా ఉలిక్కి పడింది. ఇంత పట్టపగులే ఇంట్లోనే తల్లిని చంపి వరండాలోకి లాక్కొచ్చాడు. ఆ బ్లడ్ అంతా కూడా ఆ తాపల నుంచి నేరుగా వీధిలోకి కూడా ప్రవహించినటువంటి పరిస్థితి. వెంటనే ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వచ్చి ఆ యశ్వంత్ అనే కొడుకుని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. సుదర్శన్, అటు యశ్వంత్ కొంత మానసిక పరిస్థితి కూడా బాగోలేదేమో అనేటువంటి ఒక అనుమానాలు కూడా వినపడుతున్నాయి. అలాంటిది ఏమన్నా ఉందా? పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నారా? గతంలో వాళ్ళు అంటే కలిసి దిగిన ఫోటోలు కానీ వాళ్ళ నేపథ్యం చూస్తే మాత్రం అంత మెంటల్ కండిషన్ బాగలేనంత స్థితిలో అయితే ఏమీ యశ్వంత్ లేడు. కానీ ఆ తల్లిదండ్రులు ఏమన్నా కూడా ఈ కాలం కొద్ది పిల్లలు ప్రతిదానికి కోప్పడ్డము, ఆవేశపడ్డం చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఏమరా మెంటల్ గా బిహేవ్ చేస్తున్నావని తల్లిదండ్రులు అనడము పరిపాటి. అలాగే మా వాడు మెంటల్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అని తండ్రి ఆరోపిస్తూ ఉన్నాడు. గతంలో కూడా ఇలాగే ప్రవర్తించేవాడని తండ్రి చెప్తున్న మేరకే యశ్వంత్ యొక్క మానసిక
మానసిక స్థితిని ప్రస్తుతం అయితే పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. కానీ అతను స్టేబుల్ గానే ఉన్నాడు. ఇంటికి వచ్చాడు హైదరాబాద్ నుంచి. ఈ రోజు ఉదయం కొద్దిసేపు మాట్లాడాడు. తీరా తండ్రి ఎక్కడ అడ్డం వస్తాడు అని చెప్పి, అంటే ఒక రకంగా ఈసారి తల్లితో తాడో పేడో తేల్చుకోవాలి, రోజు ఈ గొడవలు వద్దన్న ఉద్దేశంతోనే అతను వచ్చినట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. తండ్రిని తీరా బెడ్రూమ్ లో లాక్ చేసి ప్లాన్ ప్రకారమే ఆమెతో గొడవకు దిగి చేశాడు. కాకపోతే ఈమె ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అందువల్ల ఇంట్లోనే జరుగుతున్నప్పటికీ కొడుకును ప్రతిఘటించే ప్రయత్నం చేయలేకపోయింది, ఎదుర్కోలేకపోయింది. ఉన్న పలంగా ఒకసారి వెనక వైపు నుంచి వచ్చి గొంతుతో కత్తితో గొంతు కోయడంతోనే ఈ సంఘటన జరిగింది. మానసిక స్థితి అని కాదు కానీ నిరుద్యోగం ఒకటి, అంటే ఉద్యోగం రాలేదు, లైఫ్ లో నేను సక్సెస్ అవ్వలేదు, పదే పదే తల్లిదండ్రులు తనను చేతగాని వాడిగా నిందిస్తూ ఉన్నారు అన్న కోణంలోనే తను తల్లి పైన కోపం పెంచుకున్నాడు. ఆ కోపం ఇంతటి దారుణానికి దారితీసిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. సో మొత్తానికి అదే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలకే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కన్న కొడుకు తనలాగా తనకంటే ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాడు, నాకంటే పెద్ద హోదాలో ఉంటాడు, సమాజంలో నాకంటే మంచి హోదాలో ఉంటాడని చెప్పేసి కలలు కన్నటువంటి ఆ తల్లిదండ్రులకు ఈరోజు ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఎదురైంది. చేతికొచ్చినటువంటి కొడుకు చేతికి అందుతాడనుకున్నటువంటి సమయంలో వారినే చంపేసేటువంటి మానసిక స్థితి, లేదంటే అంతటి క్రుయాలిటీ మెంటాలిటీ ఈరోజు కొంతమంది పిల్లలకు వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి వ్యసనాలకు వారు వెళ్తున్నారనేది. దీనికి సంబంధించి ఆ యశ్వంత్ తండ్రి మాట్లాడినటువంటి బయట కూడా ఉంది, ఒకసారి అది విందాం. వచ్చినాడు అట్లా తిరిగినాడు. నేను స్నానం చేస్తాను, వచ్చిన బిడ్డలు మార్చుకుంటుంటే వాళ్ళదేమో వాళ్ళమ్మతో ఏమో మాట్లాడినాడేమో ఏమైందో లోపల బుడ్డలు తొడుకుంటుంటే గడేసినాడు. గుడ్డలు తొడుకో వాకిలేసినాడు. గుడ్డలు తొడుకోండు నేను తీసా అని వాకిలేసి ఇంకా ఏమో మొత్తుకుంటాను. అది మళ్ళీ అండి రోజుని చంపినా నా పోలీసులు వచ్చారు, చంపినా భార్యను అని అంతా మెంటల్ ఉన్నది. వచ్చానే మళ్ళీ తొక్కుంటే మళ్ళీ దుప్పి మళ్ళీ వాకిలేసి వచ్చినాడు అట్లా తిరిగినాడు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈరోజు ఉదయం జరిగిన దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కన్న తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఈ కేసులో విస్తుపోయే విషయాలను ఇప్పుడు పోలీసులు వెల్లడిస్తున్నారు, బయటకు వస్తున్నాయి. విచారణలో కొన్ని విషయాలు కూడా చెప్పినట్టుగా తల్లి గొంతు కోసిన తర్వాత ఆమెను వీధిలోకి, అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి హాల్లోకి ఈడ్చి పడేసిన ఆ కసాయి కొడుకు తీరు చూసి స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్లోనే జరిగినటువంటి ఈ దారుణానికి ప్రధాన కారణం డబ్బే అని ఇప్పుడు తెలుస్తోంది. శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్న గవర్నమెంట్ టీచర్ ఉప్పలూరు లక్ష్మీదేవి, విజయ్ భాస్కర్ దంపతులకు యశ్వంత్ కుమార్ ఒక్కడే కొడుకు. యశ్వంత్ 3 ఏళ్ల క్రితం చెన్నైలో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్ళాడు. ఉద్యోగం దొరక్కపోవడంతో ఫ్రస్ట్రేషన్కి లోనయ్యాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తన ఖర్చుల కోసం తల్లి లక్ష్మీదేవి ప్రతి నెల అతడికి డబ్బులు పంపేవారు. అయితే ఇటీవల యశ్వంత్ తల్లికి ఫోన్ చేసి 10,000 కావాలని పట్టుబట్టాడు. ఇక తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో యశ్వంత్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకున్నాడు. వచ్చి రాగానే తల్లితో తీవ్రంగా గొడవకు దిగి దాడి చేశాడు. కొడుకు దాడి చేయడంతో లక్ష్మీదేవి గట్టిగా అరవగా ఆ కేకలు విని బెడ్రూమ్లో ఉన్నటువంటి తండ్రి విజయ్ భాస్కర్ రెడ్డి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ యశ్వంత్ తన తండ్రిని గదిలోకి నెట్టేసి గడియ పెట్టేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కూరగాయల కత్తి తీసుకుని తల్లి లక్ష్మీదేవి పైన దయా దాక్షిణ్యం లేకుండా అతి దారుణంగా దాడి చేశాడు. ఆమె గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నటువంటి లక్ష్మీదేవి మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వచ్చి బయట బజారులో పడేసి వెళ్ళిపోయాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న స్థానికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ దారుణం తర్వాత కూడా యశ్వంత్ ఏమాత్రం బాధ బెరుకు లేకుండా తలుపు వేసుకొని ఇంట్లో దర్జాగా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడట. ఈ రాక్షసానందం చూసి స్థానికులు, పోలీసులు కూడా ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేశారు. రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్నటువంటి లక్ష్మీదేవిని చూసి స్థానికులు భయంతో వణికిపోయారు.
సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు యశ్వంత్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్టుమార్టం కోసం లక్ష్మీదేవి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి కేవలం డబ్బులు లేదా ఉద్యోగం దొరకలేదనే ఫ్రస్ట్రేషన్ మాత్రమే కారణమా, లేక మానసిక స్థితి సరిగా లేకపోవడం కూడా దీనికి కారణమా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కన్న తల్లిపైనే ఇలాంటి దారుణానికి ఒడిగడతాడా అన్న ఆశ్చర్యం ఇప్పుడు అక్కడున్న వారందరికీ కూడా కలుగుతుంది. ఇంత దారుణమైనటువంటి సంఘటన ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా జరగలేదు. అలాంటి విషయాన్ని కూడా ఎవరు వినలేదు, చూడలేదు. బీటెక్ చదువుకున్నటువంటి ఒక యువకుడు, పూర్తి స్థాయిలో ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి యువకుడు, అది కూడా ప్రభుత్వ టీచర్ లాంటి ఉద్యోగంలో ఉన్నటువంటి తల్లిని అత్యంత దారుణంగా, సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి తల్లిని అత్యంత దారుణంగా హతమార్చి ఏమాత్రం కూడా బెరుకు లేకుండా, ఏమాత్రం కూడా దయా దాక్షిణ్యం లేకుండా అక్కడ ఉలుకు పలుకు లేకుండా కూర్చొని టీవీ చూస్తూ ఉండిపోయాడంటే అతని మనసులో ఎంత దుర్మార్గం కనిపిస్తుందో, అతని మనసులో ఎంత రాక్షసం అత్వం ఉందో కూడా మనకు అర్థమైపోతుంది. ఏదేమైనా కాడ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి తన తల్లి తనలాగే తనకంటే మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వెళ్ళిపోతాడు నా కొడుకు అంటూ కలలు కన్నటువంటి వారికి కాల యముడులా మారి కన్న తల్లినే కడతేర్చినటువంటి ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారింది. అతడు హైదరాబాద్లో ఏం చేసేవాడు, అసలు అంత దారుణంగా తల్లిని హత్య చేసేటువంటి విధంగా అతన్ని బ్రెయిన్ మారిందంటే అతను హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. డ్రగ్స్కి ఏమైనా బానిసయ్యాడా, డ్రగ్స్కి ఏమైనా అడిక్ట్ అయ్యాడా, లేకుంటే ఇంకా ఇల్లీగల్ కార్యక్రమాలు ఏమైనా హైదరాబాద్లో చేస్తున్నాడా? కన్న తల్లినే ఇంత దారుణంగా హత్య చేశాడంటే అంతకుముందు హైదరాబాద్లో ఇంకేమైనా కార్యక్రమాలకు పూనుకున్నాడా? ఇలా అన్ని రకాల కోణాలలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తులో పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంత దారుణంగా తల్లిని హత్య చేసేటువంటి కొడుకు కూడా ఉంటారా అనే అటువంటి ఆశ్చర్యాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.